ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి? సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు. అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి, బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచారం ఉంటుంది. ఇంకా చంద్రుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి. ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం 15, 16 తారీఖుల వరకు ఏమో సింహంలోను, తదుపరి కన్యారాశిలో రవి ప్రవేశం ఉంటుంది. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యారాశిలోను మార్పుతో ఉంటారు. మార్పు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి. కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు, రాహు, శనుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. చేత ఈ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది, మనం ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట. అంచేత గ్రహారాధన ద్వారా, పరిష్కారాల ద్వారా, పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి. అందుచేత మనకు అనుకూలమైనటువంటి గ్రహాలు, వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. తద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క గౌరవం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అనారోగ్య సమస్యలున్నా తగ్గుతాయి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలోనూ ఇబ్బందులు తగ్గుతాయి. విద్యార్థులు శ్రమ పడవలసి వస్తుంది. రాజకీయ నాయకులు కూడా మించి శ్రమ పడాలి. వృత్తుల వారు కూడా ఆయా వృత్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హామీలకి, మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. పెట్టుబడుల విషయంలో, హామీల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ కుంభరాశి వారికి ఉన్నది. సెప్టెంబర్ నెల ఎలా ఉంది అంటే మొట్టమొదటి 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత 15 రోజులు సామాన్యంగా కనపడుతోంది. అంచేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి. వివాదాలు పెరుగుతూ ఉంటే వివాదాలు తగ్గించుకునే మార్గంలో వెళ్ళాలి. ఖర్చులు పెరుగుతుంటే తగ్గించుకునే మార్గంలో వెళ్ళాలి. ఏదైనా కాస్త అసంతృప్తి, చికాకు ఉండేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి తర్వాత 15 రోజుల్లో ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి. రెండో విషయం ఏంటి అంటే ప్రతి విషయంలో కూడా శ్రద్ధ పాటించండి. నిదానంతో వెడితే విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. విద్యార్థులు దక్షిణామూర్తిని ఎక్కువగా చదవాలి. రాజకీయ నాయకులు సూర్య భగవానుడిని ఆరాధించండి. వృత్తులుగా వెళ్ళేటువంటి వారు, అలాగే వ్యాపారాత్మకమైన వారు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. విష్ణువు యొక్క ఆరాధన చేసి స్వామివారికి తులసి మాలల్ని ఎక్కువ సమర్పిస్తే తద్వారా విజయం సాధించగలుగుతారు. ఇంకా మామూలుగా ఉన్నటువంటి వారందరూ కూడా శని భగవానుని బాగా పూజించాలి. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని కూడా పూజించవచ్చు. శని భగవానుడిని పూజిస్తూ శనికి తైలాభిషేకం చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. తిలదానం చెయ్యండి. జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనాలు చేయండి. శని భగవానుడైన వాహనం వాయుసం కాకి రోజు ఆహారం పెట్టండి. చీమలకు పంచదార వేయండి. మంచి కార్యక్రమాలు ఆచరించండి. 10 మందిని మీరు ఆదుకోండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. స్వస్తి. మీనరాశి. ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు. సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా నిదానంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సెప్టెంబర్ 15 వరకు
ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది. తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. సెప్టెంబర్ 15 తర్వాత సూర్య భగవానుడు సంచారం సప్తమ స్థాన సంచారం, అంటే సప్తమ స్థాన సంచారం వల్ల కాస్త పెద్దగా ఫలితాలు ఉండవు. మిగిలిన గ్రహాలన్నీ కూడా పంచమంలో శుక్రుడు, మరి షష్టంలో కుజుడు. కుజుడు యొక్క బలం కూడా మీకు బాగుంటుంది. ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు. ఈ సప్తమంలో ఉన్న కుజుడు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి కాస్త అనుకూలమైన వాతావరణంతో పాటు స్వల్పమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా పని యందు శ్రద్ధ, నిదానము, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. తద్వారా ఎక్కువ ప్రమాదం తెచ్చుకోకుండా తక్కువ ప్రమాదంతో మనం ముందుకెళ్ళే పరిస్థితులు ఉంటాయి. మనం ఎప్పుడు ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు. చెయ్యలేము అని అనుకోకూడదు. బాగుండదు అని అనుకోకూడదు. బాగోలేదని అంతగానే అనుకోకూడదు. ఇలా మనం నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కూడా నాకు బాగోలేదు అనుకోకూడదు. ఎందుకు బాగోలేదు, బాగుంటుంది, తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి. రాజకీయ నాయకులకు పెద్దగా అవకాశాలు ఉండవు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ పర్వాలేదు, కొంచెం ఎక్కువ కష్టపడాలి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మాసంలో ఫస్ట్ 15 రోజులు బాగుంటాయి, తర్వాత 15 రోజులు సామాన్యంగా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మనం నిదానంతో వెళ్ళాలి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులు, సంచార వ్యాపారస్తులకి మొట్టమొదటి 15 రోజులు పర్వాలేదు. అంచేత ఈ మిగిలినటువంటి ఏమో శివారాధన, శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది. మరి శని భగవానుడి యొక్క ఆయన తిలదానం చేయడం చాలా మంచిది. తిలలు ఒక తావులపాకులో వేసి దానం చేయండి. కాలిమట్టి, నల్లగొడ్డ, స్టీల్ గ్లాసు ప్రవహించే నదిలో శనివారం నాడు శనివారంలో 6 to 7 ఆ సమయంలో నదిలో వదిలిపెట్టండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సెప్టెంబర్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ స్వస్తి. సెప్టెంబర్ నెల ధనుర్రాశి వారికి మనకి ఎలా ఉంటుంది అని మనం ఆలోచించాలి. ఈ ధనుర్రాశి వారికి గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది, శని యొక్క బలం అనుకూలంగా లేదు. గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మరి సెప్టెంబర్ 15 తర్వాత దశమ భాగంలోకి మనకి సూర్య భగవానుడు వస్తాడు. అంచేత ఆయన యొక్క ప్రభావం వల్ల సెప్టెంబర్ 15 నుంచి మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అంటే గురుడి యొక్క బలం ఉండడం వలన కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీకు మంచి మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మరి అష్టమ శని ప్రభావం వలన భార్యాభర్తల్లో స్వల్పమైన విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఏదున్నప్పటికీ గురుడి యొక్క బలం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుని అన్నింటా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు శ్రమతో విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తులుగా చేసేటువంటి వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. చిన్న చిన్న ఆటంకాలు, ప్రతి పని కూడా 2-3 సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. అయినా సరే మీరు ఎంతో ధైర్యంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి మరి సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. హనుమాన్ చాలీసా పఠించండి. సుందరకాండ పారాయణ చెయ్యండి. అంచేత ఈ రాశి వారికి శని భగవానుడి కోసం మీకు దొరికితే మన యొక్క జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. శని భగవానుడైన ఆయన వాహనానికి అయినటువంటి వాయసం అంటే మన కాకికి ప్రతిరోజు ఆహారం పెట్టండి. తద్వారా విశేషమైన ఫలితాలు పొందుతారు. సమస్యల నుండి బయటపడతారు. చికాకులు తగ్గుతాయి. అన్యోన్య దాంపత్యము, సత్సంతానము, ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇబ్బందులు ఉండవు. స్వస్తి.